హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఆ వీడియో ఏంటంటే, మళ్ళీ పుడతామా ఏంటి, ఏదనుకుంటే అది ఇప్పుడే చేసేయాలి. ఎస్, ఇది ఒక సినిమా డైలాగ్ అయినప్పటికీ నిజంగా మన పోటీ పరీక్షలకు ఇది ఖచ్చితంగా వర్తిస్తుంది, మన ఎగ్జామ్స్ కూడా. ఎందుకంటే ఉన్నది ఒకటే జిందగీ, ఒకటే జీవితం మనకున్నది. ఈ జీవితంలోనే మనం ఏదనుకుంటే అది సాధించాలి. ఎందుకంటే వచ్చే జన్మ ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోయి ఉండొచ్చు. ఒకవేళ వచ్చే జన్మలో ఎలాంటి పరిస్థితులలో ఎక్కడ పుడతామో తెలియదు. గత జన్మ తాలూకా స్మృతులు తెలియదు. అందువల్ల ఈ జన్మలోనే మనం అనుకున్నది సాధించాలి. మళ్ళీ పుడతామో లేదో తెలియదు. మనకి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో బుద్ధిజం జైనిజానికి ముందు మనకి చార్వాకులు, అజీవకులు, ఆది భౌతికవాదులు, ఆది ఉగ్రవాదులు, ఇట్లా కొన్ని పేర్లతో కొన్ని కొన్ని ఏన్షియంట్ రిలీజియన్స్ పుట్టుకొచ్చాయి వైదికానికి వ్యతిరేకంగా. అలా పుట్టుకొచ్చిన వాటిల్లో అజీవకులు, చార్వాకులు, ఆది భౌతికవాదులు అని ఉన్నారు. వీళ్ళు అంటారన్నట్టు, ఏమంటారంటే శరీరం కాలి బూడిదైన తర్వాత మళ్ళీ మరో జన్మ లేదు. శరీరం మట్టి తినిపోయిన తర్వాత మరో జన్మ లేదు. కాబట్టి నువ్వు ఏదనుకుంటే అది ఈ జన్మలోనే నువ్వు సాధించాలి. సాధించేయి, మళ్ళీ జన్మ లేదు, మళ్ళీ జన్మ దొరకదు అంటారు వీళ్ళు. వీళ్ళు ఏమంటారంటే, మనిషి మట్టి నుంచి ఎముకలు శరీరం వచ్చాయి, అలానే గాలి నుంచి ప్రాణం పోసింది, అలానే ఏమంటాం నీళ్లు, మనిషిలో వీర్య కణాలు, దెన్ బ్లడ్, దెన్ ఆల్టో కన్నీరు, ఇవన్నీ చీము, నెత్తురు, ఇవన్నీ నీళ్ళ ద్వారా వచ్చాయి, వాటర్ ద్వారా వచ్చాయి. అలానే అగ్ని ద్వారా లైంగిక ప్రక్రియ వచ్చింది. ఆకాశం ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు ఆకాశం ద్వారా వచ్చాయి. అంటే పంచభూతాల ద్వారా మనిషి తయారయ్యాడు. చనిపోతే పంచభూతాల్లోనే కలిసిపోతాడు. కాబట్టి నేను చెప్పే హిస్టారికల్ అప్రోచ్ ఏంటంటే, వాళ్ళు అంటారు మళ్ళీ మరో జన్మ లేదు. కాబట్టి ఈ జన్మలోనే మీరు ఏం చేయాలనుకుంటే ఉన్నతంగా ఉండడానికి ఆ పనులు చేయండి. జాబ్ చేయాలనుకుంటున్నారా, వ్యాపారం చేయాలనుకుంటున్నారా, రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా, క్రికెట్లో పేరు సంపాదించాలనుకుంటున్నారా, సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఏమైనా మీ కోరికలు కళలతో మొదలై, కళలు ముదిరి ఆలోచనలతో ముదిరై, ఆలోచనలు ముదిరి కళలై, కళలు ముదిరి మీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోకండి. ఈ జన్మలోనే. మరి దీనికి మార్గం ఏంటంటే, ముందు మన బలహీనతల్ని మనం ఆపుకోవాలి. మనందరికీ బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలను మనం కంట్రోల్ చేసుకోవాలి. అది రకరకాల బలహీనతలు ఉండొచ్చు. వీటిని మనం కంట్రోల్ చేసుకుంటే కానీ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. కాబట్టి ఖచ్చితంగా బలహీనతలను కంట్రోల్ చేసుకోండి. అదొకటి. ఆ తర్వాత ఇంకొకటి నేనేమంటానంటే, చాలామంది ఏమంటారు నాతో పాటు, జీవితం చాలా చిన్నది అంటారు. జీవితం చాలా చిన్నది అంటారు, కానీ మళ్ళీ నేను ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకుంటున్నాను. జీవితం చాలా పెద్దది, కానీ మనం చాలా జీవితాన్ని వృధా చేస్తున్నాం. తెలిసి వృధా చేస్తున్నాం, తెలియక వృధా చేస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఎలా అలవాటు చేస్తే అలా మనం మారిపోతాం. ఎస్, కాబట్టి నేనేమంటానంటే, మనం జీవితంలో చాలా అంశాలు, చాలా టైం వృధా చేయకుండా మన జీవితాన్ని మనం మార్చుకోగలిగితే మనం ముందుకెళ్తాం. చాలామంది అంటంగా నేను విన్నా, వాళ్ళు ఏమంటారంటే, టైం రావట్లేదు అని ఎదురు చూస్తూ ఉంటారు. టైం ఎందుకు రాదు? టైం వస్తుంది. టైం ఎప్పటికీ వస్తుంది. దానికోసం ఎదురు చూస్తే ఎప్పటికీ రాదు. దానికోసం ఎదురు చూస్తే చిన్నులు, తమ్ముళ్ళు, ఎప్పటికీ టైం రాదు. ఎదురు చూడొద్దు. ఇదే టైం, ఇదే మంచి టైం, ఇదే మంచి టైం, ఈ క్షణమే మంచి టైం, ఈ రోజే మంచి టైం, ఈ గంటే మంచి టైం, ఈ పరిస్థితే మంచి టైం. ఎస్, ఈ పరిస్థితే మంచి టైం. కానీ అందువల్ల దూసుకుంటూ మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సమయం రావట్లేదంటే అది ఎప్పటికీ రాదు. సమయం ఎప్పటికీ రాదు. దానికోసం ఎదురు చూడొద్దు. మనమే. ఒక 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 రైటర్ అంటాడు, ఒక ఆయన, నీవు నిజంగా ఎవరో అదే అవ్వు.
నీవు నిజంగా ఎవరో అదే అవ్వు. ఎంత గొప్ప మాట చెప్పాడు ఆయన చూడండి. నీవు నిజంగా ఎవరో అదే అవ్వు. మళ్ళీ పుడతావా ఏంటి ఈ జన్మలో? నువ్వు అనుకున్నది చేసేయి. అంటే నువ్వు ఏమనుకుంటున్నావు అది నిజం. దానికోసం ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వేమనుకుంటున్నావు అది అవుతావు. విచ్ మీన్స్ నీవు నిజంగా ఎవరో అదే అవ్వు. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి ఆయన. నువ్వు నిజంగా ఎవరో అదే అవ్వు. అంటే నీకు ఫలానా ఆఫీసర్ కావాలని ఉంది, ఫలాది ఇంకోటి కావాలని ఉంది, లేదా ఇంకోటి కావాలని ఉంది. ఎస్, దట్స్ వై నువ్వు అదే అవ్వాలి. ఖచ్చితంగా అదే అవ్వు. దానికోసం నువ్వు మానసిక శారీరక శ్రమ చేసుకుంటూ పో. నువ్వు అనుకున్నది లీడ్ చేస్తావు, సాధిస్తావు. అందువల్ల నేనేమంటానంటే మళ్ళీ జన్మంటూ లేదు, తెలియదు. మళ్ళీ పుడతామా ఏంటి? అందువల్ల ఈ క్షణం, ఈ అవకాశం, ఈ జీవితం మళ్ళీ రాకపోవచ్చు. అదేదో ఈ జన్మలోనే నువ్వు అనుకున్నది సాధిస్తే పోలా. ఏమంటాం? వింటున్నారా మీరు? నేను నాన్న మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. గుర్తుపెట్టుకోండి. జిందగీ నా మిలేగా దుబారా. రెండోసారి మళ్ళీ ఈ జీవితం దొరకదు. మళ్ళీ పుడతామా ఏంటి? అందువల్ల అనుకున్నది ఇప్పుడు చేసేయాలంతే. ఎస్, నేను ఒక మాట చెప్తాను చివరిగా. బెటర్ 1 బర్డ్ ఇన్ ది హ్యాండ్ దెన్ 10 ఇన్ ద ఎయిర్. అర్థమైందా నాన్న? బెటర్ 1 బర్డ్ ఇన్ ద హ్యాండ్ దెన్ 10 ఇన్ ద ఎయిర్. నీ చేతిలో ఒక పక్షి ఉందనుకో, ఇదే నీది. ఆకాశంలో కనపడే 10 పక్షులు నీ కాదు. విచ్ మీన్స్ చేతిలో ఉన్న ఒక్క అవకాశం దూరంగా ఉన్న 10 అవకాశాల కంటే విలువైనది. బెటర్ 1 బర్డ్ ఇన్ ద హ్యాండ్ దెన్ 10 ఇన్ ద ఎయిర్. గాల్లో ఉన్న 10 అవకాశాల కన్నా నీ చేతిలో ఉన్న ఒకే ఉన్న అవకాశం చాలా విలువైంది, చాలా గొప్పది. అందువల్ల దీన్ని తమరు ఉపయోగించుకోండి, చదవండి, చదువుతా కష్టపడండి. నువ్వు నిజంగా ఎవరో, మీరు నిజంగా ఎవరో అదే అవ్వండి. అర్థమట్లా? మీరు నిజంగా ఎవరో అదే అవ్వండి. దాని కొరకు అహిర్నిశలు కష్టపడండి. ప్లాన్ బి తర్వాత ఆలోచిద్దాం. అహిర్నిశలు కష్టపడండి. అర్థమట్లా? నోటిఫికేషన్లు వస్తున్నాయి. అందువల్ల కూర్చోండి, ప్రిపరేషన్ అవ్వండి. చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెయిన్ చెప్తున్నారు. సార్ ఇలా ఉంది. ఎస్, పెయిన్స్ ఉంటాయి. నో పెయిన్ నో గెయిన్ అనే ఒక సూత్రం ఉంది కదా. పెయిన్స్ ఉంటాయి. వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళడమే మనం అచీవ్మెంట్ చేయాలి. ఆ అచీవ్మెంట్ చేసిన మరుక్షణం ప్రీవియస్లో ఉన్నవన్నీ మనం మర్చిపోతాం. కాబట్టి ఇప్పుడు నవ్ అవర్ ఇంపార్టెన్స్ ఈజ్, అవర్ ప్రాధాన్యం ఈజ్ పరీక్షలు ప్రిపేర్ అవ్వడం, జాబ్ కొట్టడం. అర్థమవట్లా? మళ్ళీ పుడతామా ఏంటి? మళ్ళీ పుట్టం. దట్స్ వై ఈ జన్మలోనే మనం అనుకున్నది నెరవేర్చుకొని సాధించి శోధించి నిలబడి సాధించి వెళ్ళిపోవాలి. ఒక ముద్రేసి నేల మీద, ఈ నేల మీద ఒక ముద్రేసి వెళ్ళిపోవాలి. ఎస్, ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. చేతిలో ఉన్న ఒక అవకాశం కన్నా అదొకటి దూరంగా ఉన్న 10 అవకాశాలు, చేతిలో ఉన్న ఒక అవకాశం చాలా విలువైంది. దూరంగా ఉన్న 10 అవకాశాల కన్నా. ఎస్, ఇది ఒక జపాన్ సామెత, ప్రొవెర్బ్. ఉపయోగించుకోండి. ఉంటాను అన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ కలుసుకున్నప్పుడు మళ్ళీ మనం మరో వీడియో చేసుకుందాం. సబ్జెక్టుకు సంబంధించి వీడియో చేసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.